ఓం నమ శివాయ నమః. ఈ రాశుల వారి ప్రేమ ఫలించే అవకాశం 2024లో ఉంది. అది ఏ రాశిలో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కొత్త సంవత్సరం రావడానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ కొత్త సంవత్సరంలో అతిపెద్ద మార్పు బృహస్పతి ద్వారా జరగబోతోంది. ఏడాదిలో మే నెలలో బృహస్పతి వృషభ రాశిలోకి వస్తాడు. ప్రస్తుతం బృహస్పతి మేషరాశిలో ఉన్నాడు. బృహస్పతి గమనం వల్ల రాశి చక్రాల్లో ఎన్నో మార్పులు వస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో సంపద, తెలివితేటలు, సంతానం వంటివి బృహస్పతివే కారకంగా భావిస్తారు. అనుబంధాలు స్థిరంగా ఉండటానికి కూడా బృహస్పతి బాగుండడం చాలా ముఖ్యం. బృహస్పతి ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారినప్పుడు ఎన్నో మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా ప్రేమ జీవితంపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. 2024 సంవత్సరంలో బృహస్పతి వృషభ రాశిలోకి రావడం వల్ల 4 రాశులపై మంచి ప్రభావాన్ని చూపిస్తాడు. ఆ రాశులు ఏమిటంటే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరంలో గురుగ్రహం వల్ల అంతా మంచే జరుగుతుంది. వారి ప్రేమ జీవితంలో ముఖ్య ఘటనలు చోటు చేసుకుంటాయి. వారి ప్రేమ లేదా పెళ్లి ప్రయాణంలో అనుబంధాలు మరింతగా బలపడతాయి. మీ భాగస్వామి మీతో ఉంటే సురక్షితంగా ఉంటామని నమ్ముతారు. ఎవరైతే ఒంటరిగా ఉంటారో వారు త్వరలోనే జంటగా మారుతారు. మకర రాశివారు 2024లో బృహస్పతి కారణంగా ప్రేమలోకంలో విహరిస్తారు. వారికి కోరుకున్న వ్యక్తి లభించే అవకాశం ఉంది. వివాహం ఉన్న వారికైతే భార్యాభర్తల దాంపత్యం 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది హనీమూన్ లేదా రొమాంటిక్ వెకేషన్ ప్లాన్కు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి వృశ్చిక రాశిలో 7వ ఇంట్లో ఉన్నాడు. అంటే వివాహాన్ని నిర్ణయించే ఇంట్లో బృహస్పతి కూర్చున్నాడు. దీనివల్ల వివాహం చేసుకోవాలనుకునే వారికి ఈ ఏడాది పెళ్ళయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారికి కొత్త సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. 2024 సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఒక ఇంటి వారయ్యే అవకాశాలు బృహస్పతి కల్పిస్తున్నాడు. వృషభ రాశి వారికి 2024 సంవత్సరంలో బృహస్పతి 7వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి వారు త్వరగా ఒక ఇంటి వారు అవుతారు లేదా వారి జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి. కొత్త పరిచయాలు జరిగే ఛాన్సులు ఎక్కువ. వీరికి పెళ్ళి అయ్యే అదృష్టం ఈ ఏడాది కలిసే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓం నమ శివాయ నమః.